వ్రతం చేసుకుంటానన్నమాట. ఫస్ట్ దీపం పెట్టుకున్నానండి. లక్ష్మీ తామరవత్తులు నేను వెలిగించుకున్నానండి. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కూడా వెలిగించుకున్నానండి. సో ఉదయానికి ఒక లక్ష్మీ తామర పువ్వు పెట్టుకున్నాను, సాయంత్రానికి ఒకటి అనమాట. చూసారు కదా, మధ్యలో ఒక మామూలు ఒత్తి వేసుకున్నాను నేను, అంతేనండి. ఇక నేను ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటున్నానండి. కింద తమలపాకు పెట్టుకుని అమ్మవారి ఎదురుగుండా చక్కగా దీపం పెట్టుకుని ఈ విధంగా లక్ష్మీ తామరవత్తులతోటి చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకో బాగా నచ్చుతుంది నాకు. సో నా పూజ, తోర పూజ దగ్గర నుంచి మొత్తం సమస్తం అన్నీ అయిపోయాయండి. ఇంకా లాస్ట్లో నైవేద్యాల తర్వాత ఇంకా తాంబూలం, అలాగే వాయనం కూడా మీరు పక్కన చూసే ఉంటారు ప్లేట్లో. చక్కగా లక్ష్మీనారాయణలు శుభ్రంగా వాయనం, లక్ష్మీనారాయణలకి నేను చక్కగా వాయనం ఇచ్చుకున్నాను. ఇప్పుడు నైవేద్యాలు మీకు ఒక్కటి నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, నైవేద్యాలు ఏంటేంటి తయారు చేశానో ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అమ్మవారిని చూసుకుందామండి. ఎందుకంటే మన వరలక్ష్మి వ్రతం అమ్మవారు కదా, చక్కగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారు అనమాట. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉన్నారో. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ పులిహార అండి. మీరు చూడండి, ఇక్కడ పులిహార తయారు చేసుకున్నాం కదా మనం ఈరోజు. అలాగే నెక్స్ట్ దద్దోజనం అండి. ఇది 2 ఐటమ్స్ కదా ఇవి. నెక్స్ట్ ఇది ఏంటి అంటే మినప పొడుగులు. చూసారు కదా, మనకి 3 ఐటెంలు అయిపోయాయి. అలాగే ఇక్కడ ట్రేలో 4 ఉన్నాయి. ఒకటి సున్నుండలు, ఒకటి రవ్వ లడ్డూలు, ఒకటి బూరెలు, దాని తర్వాత ఇంకొకటి చూడండి మనకి శనగవడలు వేసుకున్నాం. అలాగే ఆ పక్కన పులగం పరమాన్నం. సో ట్రేలో 4 ఐటమ్స్. అలాగే ఈ పక్కనున్న పులగం పరమాన్నం 6 అయ్యాయి మనకి. 6+3 అనమాట. ఈ పక్కన పులిహార, దద్దోజనం, మినప పొడుగులు. చూసారు కదండి, చాలా చక్కగా మనకి 9 రకాలు సిద్ధంగా ఉన్నాయండి. చూసారు కదా, అలా అన్నమాట. అన్నీ చక్కగా చేసుకున్నానండి. ఫైనల్గా నేను తాంబూలం పెట్టుకున్నాను. ఇంకా మీకు కదా, నేను ఆల్రెడీ చక్కగా పూజా విధానం చెప్పాను కదా మీకు, నేను అదే విధంగా నేను చేసుకున్నానండి. ఇంకా మొత్తం అదే పద్ధతి అనమాట. చదువుకుంటూ చేసేసుకున్నాను అనమాట అన్నీ అలా. చూసారు కదా, మధ్యలో ఎక్కడ మాత్రం లేవలేదండి. ఇంకా చివరికి చక్కగా మా పిల్లలు చక్కగా గంట వాయిస్తూ ఉంటే చక్కగా హారతి ఇచ్చానండి. లాస్ట్లో పిల్లలు మాత్రం చాలా సరదా పడుతూ గంట వాయిస్తూ ఉన్నారు. నేను మమ్మీ అని పోటీ పడుతూ ఇద్దరు. సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం. అలాగే ఈరోజు సాయంత్రం కూడా నేను మళ్ళీ స్నానం చేస్తానండి. చేసిన తర్వాత సాయంత్రం పూజ కూడా ఇదే విధంగా చేసుకుంటాను. అప్పుడు కూడా లక్ష్మీ తామరపువత్తులు నాకు ఉన్నాయన్నమాట. అంటే ఇదే విధంగా అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను అనమాట. అలాగే లక్ష్మీనారాయణల పూజ ఎంతో చక్కగా అయిందండి. సాయంత్రం కూడా చక్కగా ఏవైనా చదువుకోవచ్చండి నా లక్ష్మీనారాయణకి సంబంధించింది. సో ఈరోజు నేను అలా అంతా చేసుకున్నాను అనమాట. ఇంకా హారతి ఇచ్చుకున్నానండి. ఈరోజు వీడియో ఇదండి. మరి నా వరలక్ష్మి వ్రతంలో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్.